కోణంతో ఆ కేసులో దోషులను బరితెగించి హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళని రక్షించినారు, జైలుకు కూడా పంపకుండా. మరి ఇది ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ చంద్రబాబు గారు అని అడుగుతాను. ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని చంద్రబాబు సీరియస్గా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎవరిదయ్యా గొడ్డలి? రైట్. ఇప్పుడు ఉన్నట్టుండి ఈయన ఇలా మాట్లాడడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎలక్షన్స్ టైంలో కూడా ఈ మాదిరి మాట్లాడలేదు, ఎందుకు ఇప్పుడు మాట్లాడారంటే ఏం చెప్తారు? లక్ష్మణ్ గారు మీకు, అలాగే వంశీ గారికి, అంటే నమస్కారం. అంటే ఒక వారం రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వాళ్ళు ఏమని సంబోధించారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి గొడ్డల పార్టీ అని వాళ్ళకున్నటువంటి టీవీ ఛానల్లో కానీ, ఎల్లో మీడియాలో కానీ, ఈ సోషల్ మీడియాలో కానీ విపరీతమైనటువంటి ప్రసారం చేయాలి. గొడ్డల పార్టీ ఎందుకు అని మాట్లాడుతూ ఉన్నారు అన్న విధానంపై, ఎందుకు గొడ్డల పార్టీ అని మీరు పెడుతూ ఉన్నారని అంటే, చంద్రబాబు నాయుడు గారు జీఫార్ అంటే గూగుల్ అని, జీఫార్ అంటే గొడ్డలు అని చెప్పి వైజాగ్లో ఒక ఏదైతే గూగుల్ డేటా సెంటర్కి ఓపెన్ చేసినప్పుడు అది జీ అంటే ఆ గొడ్డలి, జీ అంటే గూగుల్ అనే ఒక నినాదం బయటికి తీసుకొచ్చి దాన్ని పార్టీకి ఆపాదించాడు. పార్టీకి ఆపాదించినప్పటి నుంచి ఈ చర్చ కొనసాగిస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా క్లిష్టతీరుగా చెప్పారు. 1999లో మన రాజారెడ్డి గారు అయినటువంటి మా తాతగారిని మీ టీడీపీ గోండాలే కదా చంపింది, వాళ్ళని మీరు తీసుకెళ్లి హైదరాబాద్లో ఉన్నటువంటి మీ యొక్క టీడీపీ సెంట్రల్ పార్టీ ఆఫీసులో దాచింది నిజమా కాదా? దానికి సమాధానం చెప్పు చంద్రబాబు నాయుడు అని అడిగాడు. ఆ రోజు చంపింది ఎవరు? మీ టీడీపీ గోండాలు కాదా అని అడిగాడు. ఈ రోజున తన సొంత బాబాయ్ అయినటువంటి వివేకానంద రెడ్డి గారు వచ్చా, చంద్రబాబు నాయుడు గారు మరి 2014 నుంచి 2019 మధ్య ఆయన సీఎంగా ఉన్నటువంటి ఆ కాలంలోనే జరిగింది. ఆ చేసిన వ్యక్తి ఈ రోజున విమానాల్లో, హెలికాప్టర్లో, కారుల్లో విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాడు. దస్తగిరి అనే వ్యక్తి. మరి ఆ వ్యక్తిని కాపాడుతుంది ఎవరు? ఆ వ్యక్తి ఇంత స్వేచ్ఛగా తిరగడానికి కారణం ఎవరు? టీడీపీ గవర్నమెంట్ కాదా? చంద్రబాబు నాయుడు గారు కాదా? మీది కాదా మరి గొడ్డల పార్టీ? మీది కాదా గుణపాల పార్టీ? మీది కాదా కత్తుల పార్టీ? అంటే స్వర్గీయ డాక్టర్ వంగవీటి మోహన్ రంగా గారు హత్య వాళ్ళకి తెలిసింది అందరూ కూడా. వంగవీటి మోహన్ రంగా గారు హత్య మరి బెజవాడ నడిబొడ్డిన ఏదైతే ఆయన పేద బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ ఇళ్ల పట్టాల కోసం వాళ్ళకి నేనున్నాను అండగాని చెప్పి ఆయన మరి ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని వాళ్ళ ప్రజల మద్దతుగా మరి ధర్నా కార్యక్రమం చేసి అక్కడ ఉన్నటువంటి సభలో ఆయన నిద్రపోతుండగా వేళ మరి మీ టీడీపీ గోండాలు, మీ టీడీపీ రౌడీలందరూ మూక్కముగా వెళ్ళి కత్తులతో దాడి చేసి, గుణపాలతో దాడి చేసి మరి అత్యంత పాశవికంగా చంపింది మీరు కాదా? ఈ విషయం కన్నా లక్ష్మీనారాయణ గారు, అప్పటికున్నటువంటి హోమ్ మినిస్టర్ అయినటువంటి కోడెల శివప్రసాద్, అలాగే మరి ఎవరైతే నిన్నటి మరి హరిరామ సాగే గారు, వీళ్ళందరూ బయటికి చెప్పిన ఆ కథనాలు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఎవరి హయాంలో జరిగినాయి? మరి ఎలిఫెంట్ మాధవరెడ్డి గారు ఏ విధంగా చనిపోయారు, ఆయన్ని ఎవరు చంపారు? ఇవన్నీ మీరు కదా, మీది కదా రక్త చరిత్ర, మీది కదా నారావారి రక్త చరిత్ర. నారావారి ఆ పాలనలో రక్తం పొంగు పొరులుతుంది. ఏ రకంగా అయితే గోదావరి నీళ్ళు ఎలాగ పొంగు పొరులుతాయో, కృష్ణానది నీళ్ళు ఏ విధంగా పొంగు పొరులుతుందో, ఈ కూటమి ప్రభుత్వం అవనియండి లేదా నారావారి పరిపాలనలో మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నెత్తురు ఆ రకంగా పరిపాలించే నెత్తురు పెరుగుతుందనేది మనకు అర్థమవుతోంది. హత్యలు లేని రాజకీయాలు మీరు ఎప్పుడు లేదు కదా. మీరు అనంతపురంలో వ్యాక్సినేషన్ పెంచి పోషించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదండి. వైఎస్ఆర్ మరణానికి ముందు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ, లక్ష్మణరావు గారు, వైఎస్ఆర్ మరణానికి ముందు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ నువ్వు మళ్ళీ అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అని బెదిరించారని గుర్తు చేశారు కదా. ఆయన అసెంబ్లీకి మళ్ళీ ఎలా వస్తావో అంటే నువ్వు ఎలా గెలుస్తావో అని కాదు, కానీ నువ్వు ఉంటావో చచ్చిపోతావు అని అర్థం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారికి అలా ఎందుకు అర్థమైంది?
అసెంబ్లీకి ఎలా వస్తావు అసెంబ్లీకి ఎలా వస్తావు అన్నారు కానీ ఇవి ఎలా బతుకుతావు అనలేదు కదా. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. వెల్ క్రికెటర్ మీరు, డిఫెండింగ్ ఛాంపియన్ ఎవరైతే ద గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని మన ద్రావిడ్ గారి గురించి మనం ఎలాగైతే చెప్పుకుంటామో టెస్ట్ క్రికెట్లో, అలాగే డిఫెండ్ చేస్తూ ఉన్నారు మీరు ఒక జర్నలిస్ట్ గా. మీరు డిఫెండ్ చేయండి, మరి కాదనట్లా. కానీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎలాగ అడుగు పెడతావు, నీ ఎంత చూస్తా, ఎలాగ నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావు నేను కూడా చూస్తానని చెప్పిన 2-3 రోజులు జరిగిన సంఘటన హెలికాప్టర్ ప్రమాదం. ఎవరికైనా ఉంటాయి సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని బెదిరించాలనుకోండి, మీకు ఏదైనా జరిగింది అనుకోండి. సో ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి చావుకి కూడా చంద్రబాబు గారే కారణం అంటారు మీరు, అంతేగా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పుడు అంతే కదా, మేము అదే కదా చెప్తా ఉన్నాం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు వార్నింగ్, మరి 2-3 రోజుల్లో హెలికాప్టర్ మాయమైపోయి డాక్టర్ దివంగత నేత అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దుర్మరణం పొందారంటే దాని వెనకత ఇటువంటి దుష్ట శక్తులు, ఇటువంటి నారావారి రక్త చరిత్ర ఉందనేది అనుకున్నాం. ఎటువంటి సందేహం లేదని చెప్తూ ఉన్నాం. మీది కదా, మీరు ఈ రోజున మీరు ఏదైతే మీ సోషల్ మీడియాలో మీకున్నటువంటి పిఆర్ టీం, మీకున్నటువంటి ఈ యొక్క ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ ఛానల్లో మీ పిఆర్ టీం ఏదైతే మెయింటైన్ చేస్తూ ఉందో వాళ్ళు ఏ రకమైన పోస్టులు పెడతారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఒక చేతిలో ఏమో కత్తి, ఒక చేతిలో ఏమో గొడ్డలి, ఒక చేతిలో ఏమో గన్ను, ఒక చేతిలో ఇంకోటి పెడతా ఉంటారు. అదే నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒక కత్తి పెట్టిన పోస్టు మా ఫేస్బుక్ లో వైరల్ అయిందని చెప్పి మా మీడియా మరి ప్రధాన కార్యదర్శి అయినటువంటి పూడి శ్రీహరి గారిని అక్రమంగా నిర్బంధించి అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి మీ పిఆర్ టీంని, ఎన్నిసార్లు జైల్లో పెట్టాలి మీ యొక్క పిఆర్ టీంని, మీ మీడియాని, ఉన్నటువంటి మీ మీడియా సెల్ టీంని? సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మాట్లాడారు కదా, ఇప్పుడు పరిటాల రవి గారు చనిపోయారు, మరి రాజశేఖర రెడ్డి గారు ఎక్కిన తర్వాత చనిపోయారు. పరిటాల రవి గారిని ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చంపించారు అన్నారా? ఆ రోజున సిబిఐకి ఇచ్చారు కదా సార్, ఆ రోజున దర్యాప్తు చేపించారు కదా సార్. ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా, దాన్ని స్పెషల్ టీం వేసారు, అవసరమైతే సిబిఐ కూడా చెప్తానన్నారు కదా. అది దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ విలువలతో కూడినటువంటి రాజకీయం. అది ఆ రోజున డాక్టర్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూపించారు. రాజకీయంగా వాడుకోవాలంటే ఒక్క నిమిషం సార్, మీరు రాజకీయంగా వాడుకోవాలంటే ఏదైతే ఈ రోజున చెప్తున్నటువంటి మాలకృష్ణ ఏదైతే మొన్న కారుకోతలు కూస్తారో, మరి ఆ రోజున సత్యనారాయణ అనే ఒక పంతులని, బెల్లంకొండ సురేష్ని, వీళ్ళిద్దరిని తన ఇంటిలో కన్ను పెట్టి కాల్చినప్పుడు పటా లేపేసినప్పుడు మరి ఆ రోజే కార్యక్రమాన్ని రాజకీయంగా వినియోగించుకోలేదే. చట్టం తన పని తను చేసుకోగలదని చెప్పి చట్టానికి అప్పచెప్పాం తప్ప నిజంగానే ఇదే చంద్రబాబు నాయుడు కానీ, ఇదే బాలకృష్ణ